विष्णु मंगलम गरुड़ध्वजाम मंगलम पुंडरीकाक्षम मंगलायतनो हरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तुदेव చక్కగా డ్రాయింగ్ చేస్తూ స్వామి వారికి పూలదండ వేయాలి. కొంచెం భద్రాచల రామయ్య कन्या अस्तु भगवान विष्णेश्वर काशी विश्वनाथ सहित देवता अनुग्रह स्त्री दंपत्य अनुग्रह प्रसादेन सर्वाधि व्याधि अनुग्रह प्रसादेन कन्यादानाख्यम ओम तत्सत् श्री कृष्ण अर्पण मम सकल सकुटुंबस्य सपरिवारस्य समस्त नानाकलां ग्राम अभिवृद्धि पूर्वेषां नानानाम्नेभ्यः नानागोत्रेभ्यः सर्वेषाम् अनुग्रह तस्यां भगवते ध्रुवन्ते राजावरिणः ध्रुवन्ते च बृहस्पति अभिरुत्तां देवसत्त्वायां वृणीमहे तत्संज्ञारा वृणीमहे गातुं यज्ञपदये दैवें स्वस्तनः दैवेर्मानुषेभ्यः ऊर्ध्वं विहाति भेषजं सन्नो अस्तुद्विपदे संजदुष्पादवैकमध्ये परिभ्रमता अनेकभूते ब्रह्माण्डानामे प्रज्ञे अभ्यक्तअहङ्कार प्रत्याप्ते जवाजमा दाशाध्यावरणीराप्ते अस्मिन् ब्रह्माण्डखण्डे भूर्लोके सप्तलोकानां अधोभागे ममाम् आत्मनः शिव पार्वती कल्याण समये कन्यादानाख्यं पार्वती कन्यादानं महं कारयिष्ये तत्रादौ निर्विलतापूर्वकं देवसत्त्वा पालू ఉన్నాయా ఒక గ్లాస్ పాలు చెప్పండి మామాం క్షేమకర్తాం సృష్టికర్తాం పుష్టికర్తాం పరిహారకర్తాం శ్రీ భగవతే శాంబశదాం दैवात्यं सुमते हरे भगवते भाषात्मवर्णेश्वरी लक्ष्मी सावधानान्तरूपकर्णे लक्ष्माधिपतिस्सुरवरी दासाग्रे रविकुण्डले बलिवते दासाख्य वर्णेश्वरी लक्ष्मी सावधानः नमः पार्वती पतये हर 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 महादेव शंभो शंकर Gracias.
ఓం ధ్రువంతే రాజా వరుణః ధ్రువంతే బృహస్పతి అభివృద్ధాం దేవసత్తాయ ज्योतिभ्यो नमो रुचाय ब्राह्मणे रुचा ब्राह्मणाञ्जलिं ददेवाः ॐ दशवर्णेनां भवता सहस्रात् అందరు గట్టిగా సపోర్ట్ కొట్టండి. నమస్కారం. తానాకల గ్రామంలో ఉన్న శివాలయంలో స్వయంభూ శివాలయంలో చక్కగా స్వామివారి అభిషేక పూజా కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు మా దాత ఒక భక్త అయిన బొబ్బులి శంకర్ గారు చక్కగా శివపార్వతి విగ్రహాలు చేపించారు. అష్టధాతు పంచధాతు విగ్రహాలు, జలాదివాసము, అభిషేకం, ధాన్యాదివాసము, శివ పార్వతీ కళ్యాణ కార్యక్రమం జరిగింది. అంటే ఇది మాసోక్తం మాసము శివ పార్వతీ కళ్యాణం అని కాదు, మహాశివరాత్రి శివ పార్వతీ కళ్యాణం అని కాదు. ఈరోజు వాస్తవంగా అంటే ఈ స్పెషల్ ఏంటి అంటే మా బొబ్బులి శంకర్ గారికి 25 ఇయర్స్ 25 సంవత్సరాలు, ఈ రోజుకి 25 సంవత్సరాల వివాహమై సంపూర్ణంగా ఇవాళ అవుతున్నాయని షష్ఠివర్ధన్ పూజని మన దాంట్లో మన హిందూ సంప్రదాయంగా షష్ఠివర్ధంతే సమానిత్యం 25 సంవత్సరాల్లో మళ్ళా పునర్వివాహ కార్యక్రమం లెక్క. సో వాళ్ళు చేయకుండా శివపార్వతి కళ్యాణం జరిపించి స్వామివారు పూలదండ తీసుకొని చక్కగా బొబ్బులి శంకర్ గారు అమ్మగారితో పాటు ఇద్దరికి పూలదండ ఆశీర్వాదంగా ఏపిచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా సంపూర్ణంగా జరిపించారు. భగవాన్ శివ ఆరాధనగా శివుడు అనుగ్రహంగా శివ పార్వతి పూర్తిగా సంపూర్ణంగా ఆశీర్వాదం వాళ్ళ జీవనంలో ఆయు ఆరోగ్యంగా క్షేమంగా ఉంచాలని మా ఒక్క కోరిక, ఒక విజ్ఞప్తి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా మీ అందరి గ్రామ యొక్క వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం. కాకపోతే ఇటువంటి విషయం జరగాలని మా తాత వాళ్ళు కానీ మళ్ళా పూర్వీకులైనటువంటి పెద్ద మనుషులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా అనుకున్నారు ఈ యొక్క కళ్యాణోత్సవం జరపాలని. కానీ ఇటువంటి కార్యక్రమం జరగడం ఇది మన యొక్క నిజంగా ఇది ఆ భగవంతుడు ఎట్లా జరిపించిండో ఏమో. కానీ మా తమ్ముడు అనగా గంగాశంకర్ యొక్క 25 సంవత్సరాల యొక్క పెళ్లి వైభవం జరిగింది. వాళ్ళకి 25 సంవత్సరాలు అవుతుంది. కావున ఇట్టి విశేషం లోపల తనకు ఏమనిపించిందో ఏమో, నేను మాత్రం ఇలా విగ్రహాల యొక్క కళ్యాణోత్సవం చేస్తాను అని అతను ముందే సంకల్పించుకొని మా తమ్ముడు గంగాశంకర్ మరియు చేస్తానని అనుకున్నాడు. కాబట్టి అది చేస్తున్నాడు. చేసిన దానికి అందరికి సంతోషమే. కాకపోతే ఇటువంటి పూర్వీకుల యొక్క ఈ అందరి ఆశీర్వాదంతోనే, ముఖ్యంగా గ్రామ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం, ఇప్పుడున్నటువంటి యొక్క ముఖ్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ పెద్దలు వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఇటువంటి దైవ కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా మా అఖిలేష్ మహారాజ్ గారు మరియు మా సాంబప్ప గారు మరియు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఇక్కడ శివుడి కోసం టైం ఇచ్చి ప్రతి సోమవారం రోజు వంట చేస్తూ వాళ్ళ యొక్క
సమయాన్ని భగవంతుని కోసం కేటాయిస్తూ ఎవరైతే ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే చేస్తున్నారో నిజంగా ఇది దైవ కార్యమే. ఇటువంటి కార్యం జరగడం మరి ముఖ్యంగా మన బంజా రమేష్ గారు ఇటువంటి విషయాన్ని చాలా దగ్గరుండి సూక్ష్మంగా ప్రతి ఒక్క రూపాయి కాడికి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా కానీ ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసము మరి ఎంత ఖర్చు అయినా కానీ దీనికి తను ఎటువంటి వెనుకకు రాకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదు కొన్ని లక్షల రూపాయలు కూడా దీనికి వెనుకకు రాకుండా ఈ కాంపౌండ్ వాల్ కానీ ఈ గేట్ కట్టించడం కానీ గోపురం పెట్టించడం కానీ రథం కట్టించడం కానీ మరి మాకు కూడా ఈ యొక్క కట్టడం కానీ వంటశాల యొక్క కట్టడించడం కానీ జరగదంటే ఇది నిజంగా ఇది ఒక దైవ సంకల్పమే, ఇది మాది కాదు. ఈ అందరి యొక్క ప్రోత్సాహంతో ఇటువంటి కార్యక్రమం జరిగింది. ఇటువంటి మిథిలేష్ మహారాజ్ గారు, సాంబప్ప వీళ్ళందరూ మాకు అందరికీ సహకారం ఇస్తున్నారు. మరియు ఇటువంటి సహకారం జరిగినందువల్లనే ఇటువంటి కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఊరు వాళ్ళు మన గ్రామాన్ని, మన యొక్క శివాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దైవకార్యం ప్రతి సోమవారం ఎవరైనా ప్రతి భక్తులు దీనికి వచ్చి మరియు ముఖ్యంగా గమనిక ఏమిటి అనగా మహాశివరాత్రి రోజు మనము ఈ యొక్క అభిషేకం ద్వారా కళ్యాణోత్సవం చేసుకోవచ్చు. మరియు ఇంకా ఎవరికైనా పుట్టినరోజులు పండుగలు వచ్చినప్పుడు కూడా దైవకార్యం కోసము కళ్యాణోత్సవం జరుపుకోవడానికి ఇటువంటి మంచి అవకాశం మనము మన యొక్క గ్రామ ప్రజలు అందరూ కల్పించేందుకు మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై శ్రీ జై